ఐక్యత నాయ బ్రాహ్మణుల ఐక్యత కర్పూరి ఠాగూరు పుట్టి ఆ స్థాయికి మహనీయుడి యొక్క జయంతిని మనమందరం మన మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నాయ బ్రాహ్మణ సోదరులందరూ వచ్చి మరి ఆ జయంతిని జరుపుకోవడం బ్రాహ్మణ ఐక్యత నాయ బ్రాహ్మణ ఐక్యత నాయ బ్రాహ్మణ ఐక్యత జననాయక్ కర్పూరి ఠాగూర్ జననాయక్ కర్పూరి ఠాగూర్ జననాయక్ కర్పూరి ఠాగూర్ జననాయక్ కర్పూరి గారి జయంతి జననాయక్ కర్పూరి గారి జయంతి జననాయక్ కర్పూరి గారి జయంతి జై నాయ బ్రాహ్మణ నాయ బ్రాహ్మణ ఐక్యత జననాయక్ కర్పూరి ఠాగూర్ జననాయక్ కర్పూరి ఠాగూర్ భారతరత్న బిరుదుతో సత్కరించబడినటువంటి మరి ఎవరైతే బీహార్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు 2 పర్యాలు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి కర్పూరి ఠాకూర్ గారి యొక్క జయంతిని మరి రేంజల్ మండలం యొక్క నాయ బ్రాహ్మణ సోదరుల ఆధ్వర్యంలో సంఘం ఆధ్వర్యంలో సోదరులందరూ వివిధ గ్రామాల నుంచి విచ్చేసి మరి ఆయన యొక్క జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. ఆ మహనీయులు నిజంగా మా కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. మరి బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి అక్కడ ఉన్నటువంటి పరిపాలన అక్కడ ఉన్నటువంటి దీక్షతో ఆయన 2 పర్యాలుగా అక్కడ ఉన్న జనం ఎన్నుకోవడం జరిగింది. మరి అట్టి నాయకుడికి భారత ప్రభుత్వం గుర్తించి మరి ఈరోజు భారతరత్న అనే అవార్డును ప్రదానం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరియు మా నాయ బ్రాహ్మణ సోదరుల తరపున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇలాంటి ఐక్యత కోసం అందరం కూడా ఆయనను గుర్తించి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు మా నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఇలాంటి జయంతులు జరుపుకున్న శుభ సందర్భంగా వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ జై నాయి జై జై నాయి.